Hey guys, welcome back to the Geeky Telugu. These are Boat Airdopes 131 TWS Earbuds. ఈరోజు ఈ వీడియోలో వీటిని అయితే రివ్యూ చేస్తాను. అలాగే మీలో ఒకరైతే గివ్ అవేలో వీటిని విన్ అవ్వచ్చు. గివ్ అవే డీటెయిల్స్ అనేవి నేను వీడియో మధ్యలో చెప్తాను. సో ప్లీజ్ ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. చూసిన తర్వాత నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్. నా పేరు మణిదీప్, మీరు చూస్తున్నారు గీకీ తెలుగు. సో లెట్స్ రోల్ ద ఇంట్రో. లెట్స్ స్టార్ట్ విత్ డిజైన్ అండ్ బిల్డ్. మనకి కేస్ అనేది చాలా కాంపాక్ట్గా ఉంది. అండ్ ఇది డిజైన్ చూసుకుంటే మనకి సేమ్ ఎయిర్పాడ్స్ కేస్ ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంది మనకి. అండ్ ఇదంతా మెటీరియల్స్ అంతా కూడా మనకైతే ప్లాస్టిక్ తోటి అయితే తయారు చేశారు. ఇది గ్లాసీ ప్లాస్టిక్తో వస్తుంది. సో గ్లాసీ ప్లాస్టిక్తో రావడం వల్ల మనకి ఈజీలీ స్క్రాచబుల్ అని చెప్పొచ్చు. సో బీ కేర్ఫుల్. అండ్ ఫ్రంట్లో చూసుకుంటే మనకైతే 3 LED ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ 3 LED ఇండికేటర్స్ అనేవి మనకి ఛార్జింగ్ పర్సంటేజ్ని చూపిస్తాయి. అండ్ ఇయర్బడ్స్ ఛార్జ్ అవుతున్నప్పుడు మనకి ఫస్ట్ ఇంకా థర్డ్ LED ఇండికేటర్ అనేది సాలిడ్ వైట్ కలర్లో గ్లో అవుతుంది. అండ్ ఇవి ఎంత బ్రైట్గా ఉన్నాయంటే ఎల్ఈడీస్, మీరు నైట్ టైంలో ఒక టార్చ్ లైట్ లాగా కూడా యూస్ చేయొచ్చు. సో అది కూడా ఒక బెనిఫిట్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ కింద మనకైతే బోట్ బ్రాండింగ్ కనపడుతుంది. అండ్ కింద వైపు చూస్తే మనకైతే టైప్ సి పోర్ట్ ఉంది. సో ఈ బడ్జెట్లో టైప్ సి పోర్ట్ అనేది రియలీ గుడ్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ దెన్ మనకి హింజ్ చూసుకుంటే హింజ్ అనేది ప్లాస్టికే, బట్ మంచి క్వాలిటీ హింజ్ ఉంది. రియల్మీ బడ్స్ క్యూ కన్నా కూడా బెటర్ హింజ్ అయితే ఉందని చెప్పొచ్చు. అండ్ ఇది ఓపెన్ చేయగానే మనకైతే లెఫ్ట్ ఇంకా రైట్ ఇయర్బడ్స్ ప్లేస్ చేయడానికి ఇండికేషన్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇయర్బడ్స్ అనేవి మనకి బయటికి తీయగానే ఇవి స్టెమ్ లైక్ డిజైన్తో వస్తాయి. అండ్ పైన వైపు చూసుకుంటే మనకైతే బోట్ బ్రాండింగ్ కనపడుతుంది కదా, అవి మల్టీ ఫంక్షన్ బటన్స్. అండ్ బోత్ ఇయర్బడ్స్ పైన మీకు కిందే LED ఇండికేటర్స్ కూడా కనపడతాయి. అండ్ ఇవి ఇయర్ టిప్స్ చూసుకుంటే మనకైతే ఇది హాఫ్ ఇన్ ఇయర్ డిజైన్తో వస్తాయి. సిలికాన్ ఇయర్బడ్స్ అయితే రావు. అండ్ మనకి కింది వైపు చూసుకుంటే మ్యాగ్నెటిక్ కనెక్టర్స్ ఉన్నాయి. అండ్ స్టెమ్ పైన మనకైతే లెఫ్ట్ ఇంకా రైట్ ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ మ్యాగ్నెట్స్ అనేవి కూడా చాలా స్ట్రాంగ్గానే ఉన్నాయి. అంత ఈజీగా అయితే కేసులో నుంచి పడిపోవట్లేవు ఇయర్బడ్స్. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మ్యాగ్నెటిక్ కనెక్టర్స్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ దెన్ కంఫర్ట్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది హాఫ్ ఇన్ ఇయర్ డిజైన్తో వస్తుంది. సేమ్ OnePlus బడ్స్ ఏ విధంగా అయితే ఉందో అదే డిజైన్తో వస్తుంది. ఆ డిజైన్తో వచ్చినప్పుడు కూడా నాకైతే డిస్కంఫర్ట్ ఏమనిపించలేదు. ఈవెన్ లాంగ్ అవర్స్ యూస్ చేసినప్పుడు కూడా అంత డిస్కంఫర్ట్ అయితే ఏమనిపించలేదు. బట్ OnePlus బడ్స్ నాకు కొంచెం డిస్కంఫర్ట్ అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కొక్క ఇయర్కి ఒక్కొక్క టైప్ ఉంటుందన్నమాట. ఇలాంటి ఇయర్బడ్స్ డిజైన్ ఉండడం వల్ల కొంతమందికి పర్ఫెక్ట్ ఫిట్ వస్తుంది, ఇంకొంతమందికి పర్ఫెక్ట్ ఫిట్ రాదు. సో ఇది కంఫర్ట్ గురించి. అండ్ ఇందులో మనకైతే ఎటువంటి IP రేటింగ్ లేదు. అండ్ దెన్ మనకి కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇది 3 కలర్స్లో అవైలబుల్ ఉంది. ఒకటి మిడ్ నైట్ బ్లూ, ఇంకోటి చెరీ బ్లాసమ్, అండ్ ఇంకొకటి యాక్టివ్ బ్లాక్. సో ఈ 3 కలర్స్లో మనకైతే ఇయర్బడ్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది ఓవరాల్గా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ గురించి. అండ్ దెన్ నెక్స్ట్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో బ్లూటూత్ వర్జన్ 5.0తో వస్తుంది. అండ్ ఇందులో మనకైతే ఒక మంచి ఇంట్రెస్టింగ్ టెక్నాలజీ అయితే వీళ్ళు ఇచ్చారు. ఏంటంటే ఇన్స్టా వేక్ అండ్ పేర్ టెక్నాలజీ. ఇది జనరలీ మనం హై అండ్ బడ్స్లో చూస్తూ ఉంటాం. బేసిక్గా ఏమవుతుందంటే మీరు ఇయర్బడ్స్ని ఓపెన్ చేయగానే మనకి ఇయర్బడ్స్ అనేవి పేరింగ్ మోడ్లోకి ఎంటర్ అవుతాయి, పవర్ ఆన్ అయిపోయి. దెన్ మీరు సింపుల్గా మీ ఫోన్లోకి వెళ్ళి బ్లూటూత్ టర్న్ ఆన్ చేసుకొని అక్కడ మీరు డివైజెస్లో సెర్చ్ చేస్తే మీకు బోట్ ఎయిర్డోప్స్ 131 అని కనపడుతుంది. దానిపైన క్లిక్ చేసి పేర్ చేసుకుంటే పేర్ అయిపోతుంది. కనెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంది. మీరు ఒకవేళ కేస్ని క్లోజ్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా మనకైతే బడ్స్ అనేవి డిస్కనెక్ట్ అయిపోతాయి. ఈవెన్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇది బ్లూటూత్ వర్జన్ 5.2తో వస్తుంది కాబట్టి మనకైతే 10 మీటర్స్ వరకు కనెక్షన్ ఆఫర్ చేస్తుంది. లైక్ ఒక 2 రూమ్స్ అవతలకి వెళ్ళినా కూడా కనెక్షన్ అనేది ఏం డిస్కనెక్ట్ అవ్వదు. అండ్ కనెక్టివిటీ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకుంటే నేను ఆండ్రాయిడ్ ఫోన్స్తో యూస్ చేసినప్పుడు పోకో X2తో కానీ రెడ్మీ నోట్ 8 ప్రోతో యూస్ చేసినప్పుడు అయితే నాకు ఎటువంటి డిస్కనెక్షన్ ప్రాబ్లమ్స్ రాలేదు. బట్ నా iPhone 5s యూస్ చేసినప్పుడు మాత్రం నాకు లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్బడ్ డిస్కనెక్ట్ అవుతూ ఉండే ఆఫన్గా. సో మేబీ అది ఐఫోన్స్కి ప్రాబ్లం ఉందనుకుంటాను. బట్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో అయితే ఎటువంటి డిస్కనెక్షన్ ప్రాబ్లమ్స్ లేదు. సో ఇది ఓవరాల్గా కనెక్టివిటీ గురించి. అండ్ దెన్ నెక్స్ట్ లేటెన్సీ గురించి మాట్లాడుకుంటే మనకి వీడియోస్ చూసేటప్పుడు అయితే స్లైట్గా ఉంది, మరీ ఎక్కువ నోటిసబుల్ అయితే ఏమీ లేదు. బట్ గేమ్స్ ఆడేటప్పుడు నోటిసబుల్ ఉంది. అండ్ మోర్ ఓవర్ గేమ్స్కి అయితే నేను ఎటువంటి వైర్లెస్ ఇయర్బడ్స్ని అయితే రికమెండ్ చేయను. ఇది లేటెన్సీ గురించి.
అండ్ దెన్ కంట్రోల్స్ గురించి మాట్లాడుకుంటే మనకైతే వీటిపైన ఫిజికల్ బటన్స్ ఉన్నాయి, టచ్ సెన్సార్స్ అయితే లేవు. ఇక్కడ కంట్రోల్స్లో మనకి సింగిల్ ట్యాప్ చేస్తే ఐదర్ ఆఫ్ ది బర్డ్స్ పైన సాంగ్ అనేది ప్లే అవుతుంది, పాజ్ అవుతుంది. రైట్ ఇయర్ బడ్ పైన డబల్ ట్యాప్ చేస్తే మనకి నెక్స్ట్ ట్రాక్కి వెళ్తుంది. లెఫ్ట్ ఇయర్ బడ్ పైన డబల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి వెళ్తుంది. అండ్ నెక్స్ట్ మనకి ఏదైనా ఒక ఇయర్ బడ్ పైన ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇవి కంట్రోల్స్ గురించి. అండ్ కాల్ కంట్రోల్స్లో మనకి ఏంటంటే ఈ కాల్ వచ్చినప్పుడు సింగిల్ ట్యాప్ చేస్తే కాల్ లిఫ్ట్ అవుతుంది, లేదా రిజెక్ట్ చేయాలంటే ప్రెస్ చేసి హోల్డ్ చేస్తే మనకి కాల్ అనేది రిజెక్ట్ అవుతుంది. సో ఓవరాల్గా ఇవి కంట్రోల్స్ గురించి. అండ్ కంట్రోల్స్ కూడా చాలా రెస్పాన్సివ్గా ఉన్నాయి. ఈవెన్ ఇయర్లో పెట్టుకొని యూస్ చేసేటప్పుడు కూడా బటన్స్ అనేవి అంత హార్డ్గా లేకపోవడం వల్ల మరీ చెవులకి నెట్టాల్సిన అవసరం అయితే ఏం లేదు. సో ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంట్రోల్స్ నాకైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ దెన్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మనకి కేసులో 650 mAh బ్యాటరీ కెపాసిటీ ఉంటుంది. అండ్ ఈచ్ ఇయర్బడ్లో మనకైతే 40 mAh బ్యాటరీ ఉంటుంది. నాకు ప్లేబ్యాక్ టైం వచ్చేసరికి 100% నుంచి 0కి డ్రైన్ చేయడానికి నాకు అరౌండ్ 3 hours 40 minutes అయితే పట్టింది. నాట్ బ్యాడ్, గుడ్ బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు ఫర్ ది బడ్జెట్. అండ్ దెన్ మనము ఛార్జింగ్ టైం గురించి మాట్లాడుకుంటే మనకి ఈ కేస్ని 0 నుంచి 100% వరకు ఛార్జ్ చేయాలంటే మనకి అరౌండ్ 2 hours అయితే పడుతుంది. అండ్ ఈ కేస్ యూజ్ చేసి మీరు ఇంకొక 4 times అయితే ఇయర్బడ్స్ని ఛార్జ్ చేసుకోవచ్చు. సో ఇది బ్యాటరీ గురించి. అండ్ దెన్ నెక్స్ట్ మనము ఆడియో క్వాలిటీ గురించి మాట్లాడుకోవాలి. సో ఇక్కడ మనకైతే ఇందులో 13mm డ్రైవర్స్ అయితే వస్తాయి. అండ్ నాకు ఫ్రీక్వెన్సీ రెస్పాన్స్ ఎలా అనిపించిందంటే ఇన్వర్టెడ్ యూ లెక్క ఉంది, అంటే ఈ విధంగా ఉంది. అంటే మనకి బేసికల్లీ మిడ్ రేంజ్ అనేది కొంచెం ఎన్హాన్స్డ్గా ఉంది, అంటే వోకల్స్ అనేవి కొంచెం ఎన్హాన్స్డ్గా ఉన్నాయి. అండ్ బేస్ గురించి మాట్లాడుకుంటే మనకి ఇవి హాఫ్ ఇన్ ఇయర్ డిజైన్తో రావడం వల్ల మనకైతే సౌండ్ లీకేజ్ అనేది ఎక్కువగానే ఉంది. అంటే పక్కనున్న వాళ్ళకైతే సౌండ్ బాగానే వినపడుతుంది. అండ్ ఇవి మనకి సిలికాన్ ఇయర్బడ్స్తో రాకపోవడం వల్ల బేస్ అనేది ఎలా ఉందంటే థంప్ ఫీల్ లేదు, టప్ ఫీల్ అయితే ఉంది. అండ్ బేస్ కొంచెం తక్కువగానే అనిపించింది. ఒకవేళ మీరు బేస్ సెట్స్ అయితే మీకైతే వీటిని సజెస్ట్ చేయను, బట్ వేరే అదర్ యూజర్స్ అయితే డెఫినెట్గా వీటిని పర్చేస్ చేయొచ్చు. అండ్ వోకల్స్ నేను చెప్పినట్టుగా చాలా ఎన్హాన్స్డ్గా ఉన్నాయి, క్లియర్ అండ్ క్రిస్ప్గా ఉన్నాయి, అక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా బాగానే ప్రొడ్యూస్ చేయగలుగుతుంది. బడ్జెట్లో మంచి సౌండ్ క్వాలిటీని అయితే ప్రొడ్యూస్ చేస్తుందని చెప్పొచ్చు. ఈవెన్ వాల్యూమ్ అవుట్పుట్ గురించి మాట్లాడుకుంటే మనకైతే చాలా లౌడ్గా ఉంది వాల్యూమ్ అవుట్పుట్, ఎటువంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇన్స్ట్రుమెంట్ సపరేషన్ కూడా బాగానే ఉంది. అండ్ స్టీరియో సపరేషన్ కూడా బెటర్గానే జరుగుతుందని చెప్పొచ్చు. ఓవరాల్గా ఆడియో క్వాలిటీ అనేది బేస్ సెట్స్ కాకపోతే వాళ్ళకి డెఫినెట్గా నచ్చుతుందని చెప్పొచ్చు. అండ్ దెన్ మైక్రోఫోన్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మనకి ఇందులో బిల్ట్-ఇన్ మైక్రోఫోన్స్ అయితే ఉన్నాయి. చాలామందికి కాల్స్ చేసి మాట్లాడినప్పుడు బాగానే ఉందని చెప్పారు. అండ్ అలాగే మీకైతే ఒక ఆడియో శాంపుల్ కూడా వినిపిస్తాను, అది విని ఎలా ఉందో మీరు చెప్పండి ఒకసారి. హలో, బాగానే వినపడుతుందా నాది? బాగానే వినపడుతుంది. ఫ్యాన్ నాయిస్ వస్తుందా? ఏం లేదు, తక్కువ వస్తుంది. క్లారిటీ ఎలా ఉంది? పర్లేదు, నార్మల్ ఫోన్ కాల్ లాగానే ఉంది. ఓకే. బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది కాకపోతే. అంటే ఎన్వైరన్మెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ అలాంటివి ఏం లేదు, బట్ ఆడియో క్వాలిటీ అయితే బాగానే ఉంది క్లారిటీగా. మనకు అర్థమవుతుంది కాబట్టి నార్మల్ ఫోన్ కాల్ ఎలా ఉంటే అట్లే ఉంది. ఓకే. అండ్ ఇప్పుడు మనము ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. ఇది మనకి 1299 రూపీస్కి అయితే అవైలబుల్ ఉంటుంది. అండ్ మీకైతే పర్చేస్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు అక్కడి నుంచి అయితే వీటిని పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ ఫైనలీ మనము కంక్లూడ్ చేసే ముందు గివ్ అవే డీటెయిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ గివ్ అవేలో ఎంటర్ అవ్వాలంటే ఇవి చాలా కేర్ఫుల్గా ఫాలో అవ్వాలి మీరు. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మా ఛానల్కి సబ్స్క్రైబర్ అయ్యి ఉండాలి ఖచ్చితంగా. అండ్ దెన్ నెక్స్ట్ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే థర్డ్ థింగ్ ఏంటంటే మా ఇన్స్టాగ్రామ్ పేజ్లో తప్పకుండా ఫాలో అవ్వాలి ఖచ్చితంగా. అండ్ ఈవెన్ ట్విట్టర్ పేజ్లో కూడా తప్పకుండా ఫాలో అవ్వాలి. ఈ 2 things మ్యాండేటరీ. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే కరెక్ట్గా వినండి, ఏంటంటే మీరు కామెంట్ సెక్షన్లో మీ ఇన్స్టాగ్రామ్ ఐడి, ట్విట్టర్ ఐడి అండ్ అలాగే మెయిల్ ఐడి, ఈ 3 కూడా ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఎందుకంటే మేము గివ్ అవే అనౌన్స్ చేసినప్పుడు మీ ఇన్స్టాగ్రామ్ ఐడి ఇంకా ట్విట్టర్ ఐడి యూస్ చేసుకొని మీరు ఫాలో అయ్యారా లేదా వెరిఫై చేసుకుంటాం. అండ్ జీమెయిల్ ఐడి ఎందుకు కామెంట్ చేయమంటున్నాం అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడానికి కోసం. సో ఈ 3 things కరెక్ట్గా ఫాలో అయ్యి కరెక్ట్గా చేయండి. సో ఇది గివ్ అవేలో ఎంటర్ అవ్వడానికి డీటెయిల్స్. అండ్ గివ్ అవే మేము ఎప్పుడు అనౌన్స్ చేస్తామంటే వీడియో పబ్లిష్ అయిన డేట్ నుంచి 10 days తర్వాత మేమైతే ఇన్స్టాగ్రామ్ లైవ్లో అనౌన్స్ చేస్తాం. సో డెఫినెట్గా మీరు గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇప్పుడు కంక్లూజన్కి వస్తే 1299 రూపీస్కి మంచి ఇయర్బడ్స్ అని చెప్పొచ్చు. మనకైతే టైప్ సి పోర్ట్ ఇస్తున్నారు, ఇన్స్టా వేకెంట్ పేర్ టెక్నాలజీ ఆఫర్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ సౌండ్ క్వాలిటీ కూడా ఓకే ఫర్ ది ప్రైస్ అని చెప్పొచ్చు. సో ఇది ఓవరాల్గా బోట్ ఎయిర్డోప్స్ 131 రివ్యూ. సో అలాగే మీకు గివ్ అవే కూడా ఉంది. సో డెఫినెట్గా పార్టిసిపేట్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐ విల్ టాక్ టు యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. బై.